ఒక కోనేరులో ఒక పెద్ద బావి ఉంటుంది. లోపల ఆ బావి లోపల శివలింగము, కర్కోటక నాగేశ్వర ప్రతిష్టాపిత శివలింగము. ఆ ప్రాంతం నుంచి పాతాళ లోకంకి ఈ నాగుపాము అనేది తరచూ వస్తూ ఈ యొక్క శివలింగాన్ని ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకున్నటువంటి ప్రాంతము. సో ఇక్కడ ఆ యొక్క శివపరమాత్మ యొక్క అనుగ్రహం పొందినటువంటి ప్రదేశం కూడా కర్కోటక నాగేశ్వరుడు. సో ఇక్కడ మన కర్కోటక నాగేశ్వరుడు గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ముందుగా వారి యొక్క తల్లి కద్రువకి సుమారు 1000 మంది నాగుల యొక్క సంతానం. దాంట్లో మనకి తక్షకుడు, వాసుకి, ఈ కర్కోటక నాగరాజు, వీరు నాగులలో దేవతా నాగులు. ఈ దేవతా నాగులకి మళ్ళా ఉపనాగులన్నీ ఉంటాయి. వీరందరూ కూడా రాజులుగా వ్యవహరిస్తారనమాట ఆ నాగులన్నిటికీ కూడా. ముఖ్యంగా ఈ కర్కోటక సర్పము కాశీకి రావడానికి గల ముఖ్య కారణం కూడా ఉన్నది. ఎందుకంటే వీళ్ళలో అన్నదమ్ములలో ఒకరైనటువంటి తక్షకుడు అనే సర్పము పరీక్షిత్ మహారాజుని